అబ్రాడ్‌లో హార్ష్ రియాలిటీ చెప్తా నేను మీకు. రియాలిటీ అని వంట చూపిస్తుంది ఏంటి అనుకోవచ్చు మీరు. మనకి ఎప్పుడైనా ఒంట్లో బాలేదు, ఒక పూట లేయలేకపోతున్నాము అంటే బయట తిండి తినబుద్ధి కాదు, ఇంట్లో చేసుకోవడానికి ఓపిక ఉండదు. సరే ఎలాగో ఒకలా కింద మీద పడి ఇంట్లో వంట చేసుకున్నా, మళ్ళీ ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవటము, కడుక్కోవటము అది ఇంకా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అట్లాంటి టైంలో. నేను లాస్ట్ 2 వీక్స్ చాలా సిక్ అయ్యాననమాట. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ పాపం వంట చేసి పంపించారు రోజుకొకరు. నేను ఒక 1 వీక్ 10 డేస్ అసలు స్టవ్వే ఆన్ చేయలేదు. ఈరోజు కొంచెం బెటర్ ఫీల్ అయ్యి అంటే ఒక 2 వీక్స్ అయిపోయి రికవర్ అయ్యాను. అందుకని నేను ఒక ఫ్రెండ్ వాళ్ళకి ఫుడ్ పంపిద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఒక ఫ్రెండ్ కాదు, ఇద్దరు ఫ్యామిలీస్కి ఫుడ్ పంపిద్దామని అనుకున్నాను. నేను ఇట్లా ఇండియన్ క్యారియర్లో ప్యాక్ చేశాను అనమాట. జస్ట్ వాళ్ళ మూడ్ కొంచెం అప్లిఫ్ట్ అవుతుంది, ఒక చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఒకసారి రీకాల్ అవుతాయి కదా ఇట్లా క్యారియర్ చూసినప్పుడు అని అనిపించింది నాకు. అందుకని నేను చింతకాయ పచ్చడి, పప్పు, చారు, ఆలు కర్రీ చేశాననమాట. దాన్ని ఇట్లా ఒక మంచి ఇండియన్ క్యారియర్లో ప్యాక్ చేసి పంపించాను. సో దట్ వాళ్ళకి కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది, బాగుంటుంది అని. మనము అట్లా మన డిఫికల్ట్ టైమ్స్లో మనకు ఒకరు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. దేవుడి దయ వల్ల నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ టైంలో బాగా హెల్ప్ చేశారు. నాకు వాళ్ళు ఫుడ్ పంపించినప్పుడు నేను అస్సలు లేచే కండిషన్లో లేను కాబట్టి పెద్దగా వీడియోస్ తీయలేదు, కానీ అందుకే నేను చేస్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేశాను అంతే తప్ప నేనేదో చేస్తున్నాను అని చూపిద్దామని కాదు. ఇట్లా ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ని మెయింటైన్ చేయడం అబ్రాడ్లో చాలా చాలా అవసరం అండి. కష్టసుఖాలకి మనకి ఇక్కడ మన ఫ్యామిలీ ఉండరు కాబట్టి ఫ్రెండ్సే ఫ్యామిలీ. సో మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకోండి. ఇట్లా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మీరు, మీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మనకి ఎక్కువ ఫ్యామిలీని మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపించదు అనమాట. అబ్రాడ్లో ఉండేవాళ్ళు దీనికి ఖచ్చితంగా అగ్రీ చేస్తారు కదా. బాయ్.